హనుమంతుడు కోతి రూపంలో ఎందుకు జన్మించాడు మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకప్పుడు దేవలోకంలో అంజనాదేవి అనే ఒక అప్సరస ఉండేది. ఆమె అపూర్వమైన సౌందర్యం కలిగినది. ఒకరోజు గర్వంతో ఆమె దేవలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక ఋషి ఆమెను చూసి శాపం పెట్టాడు. అంజనా, నీ గర్వం తగ్గిపోవాలని నువ్వు భూమిపై కోతి రూపంలో పుడతావు అని శాపం పెట్టాడు. అప్పుడు అంజనాదేవి దుఃఖంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ ఋషి దయతో ఇలా అన్నాడు, నీకు ఆ శాపం శుభమవుతుంది. ఆ కోతి రూపంలోనే నువ్వు మహాశక్తి కలిగిన పుత్రుడికి జన్మనిస్తావు అని అంటాడు. ఆయన దేవతా అంశగా భూమిని రక్షిస్తాడు అని చెప్పి ఆ ఋషి అంజనాదేవిని ఆశీర్వదిస్తాడు. కాలం గడిచింది. అంజనాదేవి వానర రూపంలో పుట్టి కేసరుడిని వివాహం చేసుకుంది. వారిరువురు పుత్ర సంతానం కోసం హిమాలయాల్లో కఠినమైన తపస్సును చేశారు. అప్పుడు స్వయంగా వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంజనా, నీ భక్తి భగవంతుణ్ణి సంతృప్తిపరిచింది. నీవు మహాశక్తివంతమైన కుమారుడిని కనబోతున్నావు. ఆయనలో రుద్రుడి అంశం, వాయు శక్తి ఉంటాయి అని చెప్తాడు వాయుదేవుడు. ఇంతలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో చేసిన పాయసాన్ని గరుత్మంతుడు తీసుకెళ్తూ ఉండగా కొంత భాగం అంజనాదేవి తపస్సు చేస్తున్న ప్రదేశంలో పడింది. అది దైవ సంకేతం. అంజన ఆ పాయసం తిన్నది. అలా వాయుదేవుడి ఆశీర్వాదంతో, రుద్రుడి అంశతో అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. పుట్టిన వెంటనే ఆ శిశువు సాధారణ శక్తులను చూపించాడు. ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పండులా భావించి తినడానికి దూసుకెళ్లాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో అతనిని తాకగా వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. భూమిపై జీవం కదలలేదు. అప్పుడు అందరూ దేవతలు వచ్చి హనుమంతునికి వరాలు ఇచ్చారు. బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, యముడు, అలా ప్రతి దేవుళ్ళందరూ కలిసి హనుమంతునికి ఒక్కొక్క శక్తిని ప్రసాదించారు. ఆ రోజు నుండి వాయుపుత్రుడు, అంజనాసుతుడు, రుద్రాంశుడైన హనుమంతుడు దేవతలలో ఒక మహాశక్తిగా నిలిచాడు. హనుమంతుని కోతి రూపం దేవతా సంకల్పం. శ్రీరామచంద్రునికి సేవ చేయడానికి, అడవులలో సంచరించడానికి, పర్వతాలలో ఎగరడానికి తగిన శరీరం కావడం వల్ల అందుకే హనుమంతుడు కోతి రూపంలో జన్మించాడు. మీరు హనుమంతునికి నిజమైన భక్తులైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్లో జై హనుమాన్ అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.